జై శ్రీరామ్. పోరాటాల పురిటి గడ్డ మన తెలంగాణ ప్రజలు నిరంకుశ పరిపాలనకి, రజాకార్ల నియంతృత్వానికి, అట్లనే ఇప్పుడు ఈ దొరల పాలనకు విసిగెత్తిపోయి, అంటే వాళ్ళు మొదటి నుంచి కూడా తెలంగాణ వాళ్ళు దేనికి, కులానికి, మతానికి, దేనికి భయపడే, వాళ్ళ రక్తమే లేదు భయం అనేది. అవినీతిని, అధర్మాన్ని ఎదుర్కోనికి వాళ్ళు ప్రాణాలకైనా తగ్గిస్తారు. ముందు నుంచి కూడా అదే తెలిసిందే. ఇప్పుడు మళ్ళొకసారి దుబ్బాక విషయంలో నిరూపించుకున్నారు. ఎందుకంటే దొరల పాలన, అవినీతి పాలన, బంధుప్రీతి, కుటుంబ పాలన, వారసత్వ పాలనతోటి విసిగెత్తిపోయి ఇంటికి ఒక కొలువిస్తా అని చెప్పని ఎన్నో మాటలు చెప్పి, దళితుల్ని సీఎం చేస్తానని చెప్పని, సన్నకారు రైతుల్ని ఇబ్బంది పెట్టి ఎన్నెన్నో మాయ మాటలు చెప్పిన వాళ్ళకి ఈ రోజున దుబ్బాక ప్రజలు మేము ధర్మం వైపే నిలబడతాము, మాకు కావాల్సింది సానుభూతి కాదు, మాకు అభివృద్ధి కావాలి అని చెప్పని వాళ్ళు ఇచ్చిన తీర్పు నిజంగా తెలంగాణ మాత్రమే కాదు, యావత్ భారతదేశం కూడా అందరినీ ఆశ్చర్యశక్తుల్లో చేసింది. అలానే వాళ్ళకి మంచి ఆనందంలో కూడా ముంచెత్తింది. పొద్దుగాల నుంచి ఇట్లా అందరికీ తెలిసినప్పటికీ కూడా నరాలు అందరికీ టెన్షన్ ఉండే. దేశంలో చాలా చోట్ల ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. అట్లనే బీహార్లో కూడా ఎలక్షన్ ఫలితాలు కూడా ఈరోజు రిలీజ్ అవుతున్నా కూడా దుబ్బాక ఇచ్చినటువంటి పెట్టిన టెన్షన్ మామూలు మాటల్లో చెప్పలేం. కానీ చివరికి ఏంటంటే కార్యకర్తల గురించి మాట్లాడుకోవాలనంటే, రగన్న ఈ 2.5 నెలలు ఆయన కష్టపడిండు. ప్రజల సమస్యల పట్ల బాగా ఆయనకి అవగాహన ఉన్నది. రేయనక పగలనక తిరిగి అందరికీ ఉన్న సమస్యలు తీరుస్తానని చెప్పిండు. ఆయన హామీలు ఇచ్చాడు, ప్రజలు అది నమ్మిరు. ఆయన కష్టానికి తోడు సొంత ఖర్చులతోటి స్వచ్ఛందంగా చాలా మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అయితే పక్కన జిల్లాల నుంచి కూడా వచ్చారు. అంటే అక్కడ సొంత దుబ్బాకలో ఉన్నటువంటి వాళ్ళు కాకుండా పక్కన జిల్లాలో ఆదిలాబాద్ దగ్గర నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. నేను చూసిన అక్కడ పోయినప్పుడు. అలాంటి వాళ్ళు మళ్ళీ రావడానికి పోవడానికి పైసలు కూడా ఉండవని అక్కడికే వెళ్ళి సరైన సదుపాయాలు కూడా లేకుండా చాలా చోట్ల ఏంటంటే ప్రచారానికి వెళ్ళిపోయినప్పుడు ఎక్కడ వండిండ్రో ఏడ తిన్నారో కూడా తెలియనటువంటి పరిస్థితి. ఒకటి లక్ష్యం పెట్టుకున్నారు, ఎట్లాగైనా సరే దుబ్బాకలో కాషాయ జెండా మనకి ఎగరాలి, అక్కడ హిందుత్వం అంటే హిందూ ధర్మం గెలవాలి, ఈ అవినీతి పాలన, వారసత్వ పాలన, కుటుంబ గడీల పాలనకి చరమాంకం మనం పాడాలి అని చెప్పని డిసైడ్ అయిపోయి వెళ్ళి ఆ కార్యకర్తలే నాకు ఇన్స్పిరేషన్గా అయ్యారు. ఎందుకంటే నేను ఫేస్బుక్లో చూస్తున్నప్పుడు ఎక్కడెక్కడ వాళ్ళు అసలు మొత్తం తెలంగాణ అంతా ఒక ఉప ఎన్నికకి జరిగినట్టుగా లేదనమాట. పోరాటం చూస్తే తెలంగాణ మొత్తానికి ఎన్నికలు జరిగి మళ్ళా నిజంగానే తెలంగాణలో గెలవబోతుంది అన్నట్టుగా అంతలా కష్టపడ్డారు. వాళ్ళ కష్టాన్ని, వాళ్ళ తపని చూసి నేను కూడా ఇన్స్పైర్ అయ్యి ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక కార్యకర్తలాగా అక్కడ పోయి రగన్న ఎట్లాగైనా గెలవాలి, ఎందుకంటే అది రగన్న ఒకటి గెలుపు కాదు, బీజేపీ ఒక గెలుపు కాదు, ఇది జాతీయవాదుల గెలుపు, జాతీయవాదం గెలిచింది, అలానే హిందువుల గెలుపు అని చెప్పని అనుకుని అక్కడ పోయి ప్రచారం చేసినాము. ఆ బస్ స్టాండ్ని అయితే నిజంగా జనాలు మర్చిపోలేదు. నేను బస్సులో ఎక్కి ప్రచారం చేసినప్పుడు, అట్లనే అక్కడ బస్ స్టాండ్లో తిరిగి అక్కడ మేము కూర్చొని ప్రచారం చేసినప్పుడు, జనాల దగ్గర పోయినప్పుడు వాళ్ళైతే ఎంతముందే చెప్పిన, నేను అక్కడ నుంచి ప్రచారంలో ఉన్నప్పుడే మహిళలు ఇక్కడ కేసీఆర్ అనుకున్నాడు నేను పైసలు ఇచ్చేస్తాను, లేకపోతే ఇంకా నేను బాగా మందు వంచుతా, పైసలు వంచుతా, పోలీసులు ఉపయోగిస్తా, ఏమన్నా చేస్తాను కానీ గెలిపిద్దాం అనుకున్నాడు. సుజాతకు అక్కడ ఆమెని ఏమి అవగాహన లేకపోయినా సరే గెలిపించుకుందాం అనుకున్నారు. కానీ ప్రజలు మంచి బుద్ధి చెప్పారు వాళ్ళకి. కార్యకర్తలు, బీజేపీ వాళ్ళతో పాటు ఇంకొక చాలా ధార్మిక సంస్థలు కూడా, అంటే హిందువులు ఇండివిజువల్గా, అలానే ధార్మిక సంస్థలు ఇప్పుడు విహెచ్పి కానీ, బజరంగ్ దళ్ కానీ, శివశక్తి వాళ్ళు కానీ ఇంకా చాలా మంది కూడా అక్కడ వచ్చి చేసిన రోజుల తరబడి ఉండి కష్టపడి ప్రతి గ్రామానికి తిరిగారు. అలానే వాళ్ళతో పాటు మెయిన్ మీడియా, అంటే పెద్ద మీడియాలు బీజేపీకి అక్కడ సపోర్ట్ ఇవ్వకపోయిన రగన్నకి జాతీయవాద సంస్థలు కానీ, మీడియా సంస్థలు ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఇప్పుడు మై ఇండియా దేవికా రెడ్డి అక్క కానీ, నేషనలిస్టిక్ హబ్ కానీ, ఇట్లా చాలా వాళ్ళు, ఆ మీడియా వాళ్ళు కూడా రగన్న ప్రజల సమస్యలు తెలుసుకోవడం దగ్గర నుంచి ఆ సమస్యలకి ఆయన ఇస్తున్నటువంటి హామీలు, చూపెడుతున్న పరిష్కారం గురించి కూడా మంచి ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మీడియా సంస్థలు కష్టపడి పనిచేసినాయని చెప్పుకోవచ్చు. ఇక మొత్తానికి చూసుకుంటే అక్కడ వీళ్ళందరితో పాటు కూడా మనం అసలు బాగా చెప్పుకోవాల్సింది ఏంటంటే బండి సంజయ్ అన్న కానీ, అరవింద్ అన్న కానీ, మన అరుణక్క కానీ, బాబుమోహన్ కానీ, మనందరికి తెలిసిన జితేందర్ రెడ్డి అన్న కానీ, ఇట్లా ఒకరేమిటి అందరు నాయకులు కూడా అక్కడుండి ఇది మొత్తం ఒక ప్రెస్టేజ్ ఇష్యూ లాగా
తీసుకున్నారు వాళ్ళు. ఆ రోజు చెప్పిన నేను ప్రచారంలో అక్కడికి వచ్చినప్పుడు దుబ్బాక దెబ్బ తెలంగాణ అబ్బానాల, కేసీఆర్ అబ్బానాలని చెప్పిన అప్పుడు చెప్పాను, మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నా. నిజంగా ఇది కార్యకర్తలు అందరూ ఎంత సంతోషంగా ఉన్నామంటే చాలా సంతోషంగా ఉన్నాము. ఈ రోజు దుబ్బాకలో గెలిపించినటువంటి గెలుపు రేపొద్దున రాసి పెట్టుకున్న అందరూ తెలంగాణ పింకీస్ మీకే చెప్తున్నా, తెలంగాణ బీజేపీలో కొడుతుంది, ఆంధ్రప్రదేశ్ కూడా బీజేపీ ఫ్యూచర్లో రాబోతుంది. ఇప్పుడు ఈ రోజున దేశంలో జరిగినటువంటి 60కి పైగా ఉప ఎన్నికలలో 45 బీజేపీనే కైవసంలో లీడింగ్ లో ముందంజలో ఉన్నది. చాలా చోట్ల విన్ కూడా అయిపోయారు, గెలిచేశారు కూడా. బీహార్లో కూడా గ్యారంటీగా రాత్రి కల్లా ఫలితం వస్తుంది. బీజేపీ అక్కడ ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయము. మా అందరికైతే దీపావళి 4 రోజులు ముందుగానే వచ్చింది. అక్కడ కార్యకర్తల విజయం చెప్పుకోవచ్చు. ఇది కార్యకర్తలారా ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే నేను చూశాను అక్కడ, మీ కష్టం కూడా చూశాను, మీతో మాట్లాడినప్పుడు అర్థమైనది. ఈ గెలుపులో ఇది మనందరి గెలుపు అనుకుంటున్నాము. ఈ గెలుపులో సహకరించిన అందరికీ, మరీ ముఖ్యంగా అవ్వలు, తాతలు, అన్నలు, అక్కలు, అమ్మాయిలు, చెల్లెలు, అన్నలారా, ఓటర్లు మీరందరూ నిజంగా నిజాయితీగా ధర్మం ఉందనేది ఓట్లేసి గెలిపించారు. ధన్యవాదాలు. మస్తు చెప్పినావు ఈ కేసీఆర్ అని చెప్పని జనాలు కూడా చెప్పినావు ఇంకా జాల్లో ఇంటికి పో అని చెప్పని కారు గుర్తుని మొత్తం టైర్లు పంచర్ చేసి ఇంటికి పంపించారు. మరొకసారి గెలుపునందరం మనం ఆస్వాదిద్దాము. ఇది ఆరంభం మాత్రమే, ఇంకా చాలా బాధ్యత రగన్న మీద ఉన్నది. ఇప్పుడు రెండో సింహం కూడా అసెంబ్లీలోకి వెళ్ళబోతున్నది. అట్లనే ఇంకా మళ్ళీ చాలా మందిని ఇక్కడ ఇంకొక తేడా ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ చూడండి, వాళ్ళ కుటుంబంలో ఆయన చనిపోతే మళ్ళీ భార్యకి ఇచ్చారు. కానీ బీజేపీ ఒక సామాన్య కార్యకర్త, అంటే బంధుప్రీతి ఉండదు, కుల పిచ్చని మత పిచ్చి అట్లాంటిది ఏమి ఉండదు. అర్హులైతే గనక కష్టపడి పనిచేసే సామాన్య కార్యకర్తను కూడా ఒక మంచి నాయకుడిని చేసేటటువంటి లక్ష్యం బీజేపీకి ఉన్నది. ధన్యవాదాలు. జై శ్రీరామ్. దీపావళి బాగా ఘనంగా చేసుకుందాము. జై శ్రీరామ్.